వైకాపాకి చెందినటువంటి ఎమ్మెల్సీ అనంతబాబు సతీమణి అనేటువంటి లక్ష్మీ దుర్గాకు సంబంధించినటువంటి ఆ యొక్క ఏదైతే సుబ్రహ్మణ్యం దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం కేసుకు సంబంధించి నాన్ బెయిలబుల్ వారెంట్ని ఉపసంహరించుకోవాల్సిందిగా పిటిషన్ అయితే దాఖలు చేశారు. దానికి సంబంధించి రోజు కోర్టులో విచారణ అయితే వెలువడే అవకాశం అయితే ఉంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. సార్ నమస్కారం అండి. నమస్తే వెంకట్, మన వీక్షకులకు కూడా. సార్ అయితే ఇప్పుడు ఈరోజు వైకాపాకి చెందినటువంటి ఎమ్మెల్సీ అనంతబాబు వాళ్ళ సతీమణి లక్ష్మీ దుర్గా రాజమండ్రిలోని SC/ST కోర్టులో యొక్క దీనికి సంబంధించి అయితే హాజరైంది. ఆవిడ ఏంటంటారు ఆ పరిస్థితి? వెంకట్, దాదాపు ఒక 47 ఏళ్ళ నుంచి జర్నలిజంలో ఉన్నాము. ఇలాంటి రాజకీయంగా జరిగిన గొడవలు చూశాం, కానీ వైఎస్ఆర్సీపీ పార్టీలో లాగా వాళ్ళ నాయకుల మహిళా కుటుంబ సభ్యులు కూడా ఒక కేసులో నిందితులుగా హాజరవటం అనేది నేను ఇదే మొదటిసారి చూస్తున్నా. ఇంతవరకు ఇప్పుడు నా అనుభవంలో నాకు గుర్తుండేంతవరకు అయితే జరగలేదు. ఆమె అతి ఘోరంగా జరిగిన ఒక దళితుడి హత్యలో రెండో ముద్దాయిగా ఉంది. భర్తకి చేదోడు వాదోడుగా ఉండి అతన్ని హత్య చేయటంలో ప్రముఖ పాత్ర వహించింది. సాక్ష్యాధారాలు జరపటంలో కూడా ప్రముఖ పాత్ర వహించింది. దీని మీద సిట్ అధికారులు ఆమెని విచారణకు పిలిపించడం, విచారణకు హాజరవటం, తెలియదు, నాకు గుర్తులేదు, మర్చిపోయాను, ఇలాంటి పడికట్టు పదాలతో వాడటం, తర్వాత ఆమె మీద నాన్ బెయిలబుల్ వారెంట్ ఇస్తే దాన్ని రద్దు చేయమని కోర్టుకు వెళ్ళటం, ఇవన్నీ జరిగినాయి. ఇదంతా జరుగుతూ ఉండగానే అసలు ఈ కేసు తుది విచారణకు వచ్చింది. తుది విచారణ అంటే సాక్షుల్ని విచారించడం, తీర్పుకి దగ్గరికి వచ్చేసింది. ఇలాంటప్పుడు అందులో ముద్దాయిలుగా ఉన్న వ్యక్తులు హాజరు అనేది కంపల్సరీ. ఎందుకంటే మీరు అన్నట్టు ఏ క్షణంలో అయినా తీర్పు ఇవ్వగలుగుతారు. తర్వాత ఈ దశలో కనుక ముద్దాయిలు ఎక్కడికన్నా పారిపోతే ఈ కేసు మళ్ళీ మొదటికి వస్తుంది. చాలా ఇప్పటికే లేట్ అయింది. యాక్చువల్గా ఇలాంటి కేసులు, అది దళితుల కేసు అయినా ఇంకొకళ్ళదైనా, అసలు ప్రభుత్వం దీని ప్రకారం 1 year లోపల జరిగిపోవాలి, విచారణ జరగాలి, శిక్ష అన్న పడాలి, కేసు అన్న కొట్టేయాలి. ఇంకొక అంశం ఇక్కడ ఇమిడి ఉంది ఏంటంటే, ఇది ప్రజాప్రతినిధిగా ఉన్న వ్యక్తి, ఆయన ఎమ్మెల్సీ అంటే ప్రజాప్రతినిధులు ఉన్న కేసెస్ మీద ఉన్న కేసులు ఏవైనా, క్రిమినల్ కేసులైనా ఆర్థిక నేరాలైనా 10 సంవత్సరాల లోపల విచారణ చేసి పూర్తి చేయమని సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నాయి. అవి అన్ని కోర్టులకి అమలవుతాయి, హైకోర్టులకి, తర్వాత ఇలాంటి SC/ST సెషన్స్ కోర్టు. ఇది అసలు స్పెషల్ కోర్టు, రెగ్యులర్ సెషన్స్ కోర్టు కాకుండా SC/ST కులాల మీద జరిగిన నేరాలకు సంబంధించి విచారించే స్పెషల్ కోర్టుకి ఆమె హాజరైంది. ఈ కేసులో విచారణకి అసలు దీన్ని అసలు సహజమైన చూపించాలి, లేకపోతే రోడ్డు యాక్సిడెంట్గా చూపించాలని కూడా వీళ్ళు చాలా ప్రయత్నాలు చేశారు ఈ కేసును మొదట్లోనే తప్పుదోవ పట్టించడానికి. ఆ సాక్ష్యాధారాలు జరపడంలో లక్ష్మీ దుర్గ పాత్ర ప్రథమంగా ఉంది. తర్వాత అతన్ని హింసించి సంపన్నప్పుడు కూడా ఆమె కూడా భర్తకు సహకరించిందని కూడా ఇవాళ ఆమె మీద సిట్లో విచారణలో తేలింది. అది ఛార్జ్ షీట్లో కూడా పెట్టారు. ఈ కేసు విచారణ ఇంత తప్పుదోవ పడుతున్నప్పుడు కూడా అక్కడ ముప్పాళ్ళ సుబ్బారావు గారిని, ఒక ప్రముఖ లాయరు, ఆయన ప్రజా సంఘాలు, పౌర హక్కుల సంఘాలతో సహకారంతో ఈ కేసును తప్పుదోవ పట్టకుండా తెలుగుదేశం పార్టీతో పాటు పోరాడాడు. దీన్ని అవసరమైతే రీపోస్ట్ మార్టం కూడా చేయాలి, పోస్ట్ మార్టాన్ని కూడా తప్పుదోవ పట్టిస్తున్నారని. వాళ్ళు ఏమనుకున్నారంటే, తర్వాత పోయింది, ఆఫ్టర్ ఆల్ ఒక డ్రైవరు, బీద కుటుంబం, వాళ్ళ దగ్గర పనిచేశాడు, సుబ్రహ్మణ్యం దగ్గర ఇతను పనిచేసినప్పుడు అతని మీద ఇంత కక్ష కట్టి చట్టం వెనకాల ఉండే కారణాలు ఏంటి అనేది కూడా ఇవాళ సిట్టు చాలా దీని మీద ప్రొజెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇంకోటి ఏంటంటే, ఆయనకి తెలిసిన రహస్యాలు ఏమన్నా ఆయనలో ఉన్న లొసుగులు ఏదైనా ఇతనికి తెలుసా, ఇతను ఏమైనా బ్లాక్మెయిల్ చేస్తున్నాడా, లేకపోతే ఎప్పుడైనా ఇతను బతికుంటాం ప్రమాదం అని లేపేశారా? తర్వాత వాళ్ళు ఏమనుకున్నారంటే, ముందు రోడ్డు ప్రమాదంగా చిత్రిద్దాం అనుకున్నారు, కానీ వివేకానంద గారి కేసులో గుండెపోటు అని చెప్తే దాని మూలాన వచ్చిన కాంప్లికేషన్స్ లాగానే దీంట్లో కూడా నిజాలు బయటపడతాయి, దీనికన్నా తీసుకెళ్ళి వాళ్ళకే చెప్పి వాళ్ళని హెచ్చరించి, మీరు కనుక ఈ కేసు బయటకు చెప్తే మిమ్మల్ని చంపేస్తామని తల్లిదండ్రులను బెదిరించారు. అట్లా తీసుకెళ్ళి ఆ కేసుని అట్ట మాఫీ చేయొచ్చు అని ప్రయత్నం చేశారు, కానీ వాళ్ళు లొంగల. వాళ్ళ భార్య కూడా ఈ విషయం మీద రీపోస్ట్ మార్టం అడిగింది. తర్వాత హైకోర్టు రాక వెళ్ళింది. రాజకీయ పార్టీలు, కొన్ని ప్రజా సంఘాలు, పౌర హక్కుల సంఘాలు పోరాడబట్టి ఈ కేసు నిలబడింది. కానీ లేకపోతే అనేక కేసుల్లాగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఇది కూడా పక్కకు పోయేదే. కానీ ఇంకొక విషయం ఏంటంటే, వైఎస్ఆర్సీపీ పార్టీలో ముఖ్యులు కానీ, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఈ దళితుడు సుబ్రహ్మణ్యం కేసుని ముద్దాయిలు ఎవరైనా సరే, నిందితులు ఎవరైనా సరే నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయండి, నిందితుల్ని శిక్షించండి అనే మాట అనలేదు. ఉదయ్ భాస్కర్ అనుకుంటా అతను పూర్తి పేరు. అనంతబాబుని పక్కన పెట్టు తిరిగాడు. ఆయనకు సన్మానాలు కూడా చేశారు ఈ జరిగిన తర్వాత.
కేసులో ఆయన బెయిల్ వస్తే మహాత్మా గాంధీ గారికి జవహర్లాల్ నెహ్రూ గారికి కూడా ఆ రోజుల్లో స్వతంత్ర పోరాటంలో జైలు నుంచి బయటకు వచ్చినప్పుడు ఆ రకమైన రిసెప్షన్ అయితే ఇవ్వాల. మరి ఒక దళితుడిని ద్వారా ఆయన సాధించిన కీర్తి ఏంటో మనకు తెలియదు. డాక్టర్ సుధాకర్ లాంటివి ఒక ఎడ్యుకేటెడ్ డాక్టర్ని, సీనియర్ డాక్టర్ని కూడా ఈ విధంగా అనేక మంది శిరోముండాలు చేశారు. ఇలాంటి హత్యలు అనేకం పోయినాయి. కాకపోతే ఇదేంటంటే డోర్ డెలివరీ చేయటం అనేది ఇతర రాజకీయ పార్టీలకి అక్కడ ప్రజా సంఘాలను కూడా నివ్వెరపరిచినాయి. అదేంటంటే ఒక పదవిలో ఉన్న వ్యక్తి, అధికార పార్టీకి చెందిన వ్యక్తి అయితే దళితుడిని తీసుకెళ్ళి ఒక్కొక్క పిల్లని ఈజీగా, దాన్ని కూడా కష్టమే, తీసుకెళ్ళి ఇంటి దగ్గర పడేసి మీరు దహనం చేసేసుకోండి, ఇంకెవరికి చెప్పొద్దని బెదిరించి వెళ్ళారు. ఇప్పుడు ఆ కేసులో లక్ష్మీ దుర్గ తప్పని పరిస్థితుల్లో ఇవాళ కోర్టు ముందు హాజరైంది. ఎందుకంటే తుది దశకు వచ్చినప్పుడు ఖచ్చితంగా ముద్దాయిలందరూ హాజరు అవ్వాలి. ఇప్పుడు ఆమె నా పిటిషను కోర్టులో పెండింగ్లో ఉందనేది ఇక్కడ చెల్లదిక. నాన్ బెయిలబుల్ వారెంట్ని రద్దు చేయండి అన్నారు. నాన్ బెయిలబుల్ వారెంట్ ఎందుకు ఇచ్చారు? ఆమె హాజరు కాకపోయినా కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేయాల్సిన బాధ్యత ప్రాసిక్యూషన్ పోలీసులకు ఉంది. పోలీసులు లేకపోతే ఇప్పుడు మొత్తం ముద్దాయిలు హాజరు కాకపోతే విచారణ ముందుకెళ్ళదు. ఈ పరిస్థితుల్లో అసలు పోలీసులు ఇంకోటి ఏంటంటే వీళ్ళిద్దరు బెయిల్ని కూడా రద్దు చేయమని అడగొచ్చు. అనంతబాబు కూడా బెయిల్ మీద ఉన్నాడు. బెయిల్ని జంప్ చేసి, అంటే బెయిల్ని ధిక్కరించి బయటికి వెళ్ళిపోతే ఇప్పుడు మళ్ళీ కేసు విచారణ ఇప్పటికే 4 ఏళ్ళు పట్టింది. దాదాపు 2 నెలలు తక్కువ 4 ఏళ్ళకి వచ్చేసింది. దాదాపు 4 ఏళ్ళు అయింది. 22లో జరిగింది ఇది, మేలో, అంటే 2 నెలలు తక్కువ. అయితే ఇప్పుడు వాళ్ళిద్దరినీ కూడా కీలకమైన వ్యక్తులు వీళ్ళిద్దరే. మిగిలిన వాళ్ళు సహకరించారు, కానీ ఇతని అని నిర్ణయించడం, లో ప్రధాన పాత్ర కొట్టడంలోనూ, కొట్టిన ఈ లక్ష్మీ దుర్గ ఏమో ఆ సాక్ష్యాలని మాఫీ చేయటానికి చేశారు. కాబట్టి వీళ్ళిద్దరికీ కూడా ఒక కఠినమైన శిక్ష కనుక పడితే ఏమవుద్దంటే ఈ దళితులను కానీ, బేదలను కానీ, లేకపోతే మైనారిటీ వాళ్ళని కానీ, అంటే రాజకీయంగా దిక్కు దివాణం లేని వాళ్ళని ఏమి కాదు అనేటువంటి మూర్ఖంగా ఉండే వ్యక్తులు ఏ పార్టీ వాళ్ళకైనా ఒక స్ట్రాంగ్ మెసేజ్ వెళ్తుంది, ఎవరినైనా శిక్ష గట్టిగానే ఉంటుందని. అది కనుక ఇప్పుడు ఈ సెషన్స్ కోర్టు కనుక వేస్తే జనరల్గా ట్రయల్ కోర్టులు వేసిన శిక్షల్ని పై కోర్టులు పెద్దగా తగ్గించు. 12 ఏళ్ళు వేస్తే 11 ఏళ్ళకి తగ్గించవచ్చు, 1 ఇయర్ ఏదైనా ఎగ్జామ్షన్ ఇవ్వచ్చు, అంతేగాని అసలుగా కొట్టేయు. కాబట్టి ఇప్పుడు సెషన్స్ కోర్టులో కనుక వీళ్ళిద్దరికీ శిక్ష గట్టిగా పడితే ఆ ప్రాంతాల్లోనూ రాష్ట్రంలో కూడా ఒక స్ట్రాంగ్ మెసేజ్ వెళ్తుంది అనేది మనం ఆశించాలి కూడా. ఎందుకంటే ఇది ఆ రోజున సెన్సేషన్, తీసుకెళ్ళి ఎంత ధైర్యం ఉంటే అంత నిర్భీతిగా ఇంటికి అప్పచెప్పారంటే, మరి అందులో ఒక మహిళ కూడా దాంట్లో పాల్గొందంటే, అంటే ఈ ప్రాంతంలో మనం ఏది చేసినా చెల్లుతుందని. గతంలో ఇంకొక చిన్న విషయం ఏంటంటే, ఈ అనంతబాబు తెలుగుదేశం ఎమ్మెల్యే మొన్న మధ్య అంగన్వాడీ కార్యకర్తగా ఉండి గెలిచినామని అమెరికా నుంచి ఇతను బెదిరించాడు, నేను వచ్చానంటే నీ సంగతి చూస్తానని. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఇతను ఆ ప్రాంతంలో ఎమ్మెల్యేగా కాని పరిస్థితుల్లో కూడా అక్కడ పోలీస్ స్టేషన్లో ఇతను గార్డ్ ఆఫ్ ఆనర్ ఇచ్చారంటే అక్కడ ఇతను ఒక సమాంతర ప్రభుత్వాన్ని నడిపాడని చెప్పాలి. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వేరు, మళ్ళీ అందులో ఈయన ప్రభుత్వం వేరు. అంత పలుకుబడి సంపాదించాడు అక్కడ. పలుకుబడి అంటే ఏం లేదు, ఈ అక్కడుండే అటవీ సంపదని చేయటం, తర్వాత ఇలాంటి అక్రమ మార్గాల ద్వారా డబ్బు సంపాదించడంతో తను ఒక రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి హవా ఎంత ఉందో మన్యం ప్రాంతంలో ఆయనకి అంత హవా ఉందని చెప్తారు. ఇప్పుడు అదే బయటపడింది, అంత ధైర్యంగా భార్యాభర్త కలిసి అతను చంపే. కాబట్టి ఈ కేసులో కఠినమైన శిక్ష పడుతుందని అయితే నేను అనుకుంటున్నా. థ్యాంక్ యూ వెంకట్, మన వీక్షకులు కూడా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.